ఫైనల్లీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ వీడియో నేను ఆల్రెడీ అన్నీ కట్ చేసినవి చూపించాను కదా, సో వాటిని యూజ్ చేసి మనం ఫ్రాక్ అయితే కస్టమైజ్ చేస్తామన్నమాట. సో ఇలా డిజైన్ వచ్చినటువంటి నెట్ని యోక్ పార్ట్కి అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా స్టిచ్ చేసాము. సో హ్యాండ్స్కి ఇలా రఫిల్ 3 లేయర్ రఫిల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసామన్నమాట. సో చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి కట్ చేశాను కదా, విడివిడి ఫ్లవర్స్. సో వాటిని అయితే ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ అంతా కూడా ఇవే అంటించేసాము. ఇక మనం బంచెస్ అయితే కట్ చేసాం కదా, సో వాటిని ఇలా కిందన చిన్న బంచెస్లా కట్ చేసి వాటిని కిందన ఇలా ఒక బోర్డర్లా ఇచ్చామన్నమాట. సో మధ్యలో ఫ్లవర్స్ అనేవి ఇలా స్టిచ్ చేశాను. అండ్ అలాగే పెద్ద బంచెస్ అయితే కట్ చేశాను కదా, వాటిని ఇలా యోక్ పార్ట్ దగ్గర ఒక 3 బంచెస్ అనేవి అయితే ఇచ్చామన్నమాట. సో అలానే బ్యాక్ అనేది బౌ కూడా ఇచ్చేసాము ఈ విధంగా సాటిన్ క్లాత్తో. సో ఫుల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది, చాలా మంచి లుక్ అయితే వచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.